ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినం కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, అయా నీ కృపను బట్టి అయా మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 35 రోజులు అయా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ఈ 36వ రోజు కూడా నీ సన్నిధికి మమ్మల్ని నిలబెట్టిన దేవుని నామాన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసినావు. మరి ఇప్పుడు ఎన్నిక లేని వాడి తండ్రి ఎన్నికపరుచుకొనినో నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి సాతానుడు సంతానము అంటే ఆము సంతానము ఈ భూలోకంలో బాగా విస్తరిస్తూ వారు రాజ్యాలు కట్టుకుంటున్నారు, అలాగే గోపురాలు కట్టుకుంటున్నారు. దేవుడు కాకుండా ఈ లోకములో బాగా విస్తరిస్తూ మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే వారు చేసిన పనిని దేవుడే చూసి ఇలా అయితే ఉపయోగం లేదని చెప్పేసి వారి భాషలు మార్చేసి భూమి అంతటా వారిని చెదరగొట్టేశారంట. హల్లెలూయా. ఎవరు వారు? ఆము సంతానం అంటే శపింపబడిన సంతానం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూస్తే సాతానుడు సంతానంగా ఉంది. అయితే ఇక్కడ 10వ వచనంలో షేము వంశావళి ఇదే. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వంశావళి అంటే ఇదే షేము వంశావళి. ఇప్పుడు షేము ఎవరి సంతానం అంట? దేవుని సంతానం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవాహు సంతానం కాదా? నోవాహు సంతానం అంటే హాము నోవాహు సంతానికే వస్తాడు, అలాగే యాపెతు నోవాహు సంతానికి వస్తాడు, షేము నోవాహు సంతానికి వస్తాడు. అయితే ఇక్కడ దేవుని సంతానము, మనుషుని సంతానం, అది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ షేము సంతానం వచ్చేటప్పటికి ఎవరి సంతానంగా పిలువబడుతుందంట? దేవుని సంతానంగా పిలువబడుతుంది. అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహం గతించిన 2 ఏళ్లకు అర్పక్షాదును కనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని సంతానాన్ని మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాడు. మనము ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం చూసినప్పుడు ఒకసారి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును కన్నాడు. ఇక్కడ మన చాలు, అక్కడ చాలు. అంటే ఇప్పుడు 500 సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే ఈ నోవాహు 10వ వాడు. ఆదాము నుంచి నోవాహు దగ్గరికి ఆయన 1056 సంవత్సరాలు అప్పుడు ఆయన పుట్టాడు. ఆయనకి 500 సంవత్సరాలు వచ్చింది.
వచ్చిన తర్వాత జలప్రళయం అనే అంటే షేము అనే ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. హల్లెలూయా. అంటే 100 సంవత్సరములు. ఇప్పుడు ఈ షేము పుట్టి జలప్రళయం వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు అయిపోయింది. అయితే జలప్రళయం అయిపోయిన తర్వాత ఇప్పుడు 10వ వచనం. షేము వంశావళి ఇదే. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రళయము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. హల్లెలూయా. మళ్ళీ దేవుని సంతానము ప్రారంభించబడింది. ఇప్పుడు ఆ లెక్క ఇప్పుడు మనం వేసే లెక్క అంటే 102 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకి కుమారుడు పుట్టాడు. ఆయన అర్పక్షదు. అయితే ఈ అర్పక్షదును కనుక మనం చూసినట్లయితే 12వ వచనం చదవమ్మా. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. చాలు అంటే షెలాహును కనెను. ఈయనకి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత షెలాహును కనెను. ఆ తర్వాత 14వ వచనం చదవమ్మా. షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేలును కనెను. 16వ వచనం. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి షెరేమును కనెను. ఏబేరు అంటే ఇప్పుడు 18వ వచనం చదువు. షెరేబు 30 ఏండ్లు బ్రతికి కయ్యూను కనెను. 20 గను. రయ్యు 32 ఏండ్లు బ్రతికి షేరూబును కనెను. 22. షేరూబు 30 ఏండ్లు బ్రతికి నారోహును కనెను. 36. 36 చదువు. 22 ఏండ్లు బ్రతికి కనెను. మళ్ళీ ఇంకో రెండు వచనాలు కడితే వాళ్ళ చరిత్ర కనపడుతుంది మనకి. 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి వారి చరిత్ర కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆ షేరాగా నుంచి మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం అంటే మీరు ఆల్రెడీ లెక్కల్లో వీక్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది వచ్చారమ్మా? చక్కగా ఇప్పుడు మంచి ఇదిలోకి వచ్చారనమాట మీరు. ఇప్పుడు అబ్రహాము ఎన్నో వాడు? 10వ వాడు. హల్లెలూయా. ఇప్పుడు జల ప్రళయము అయిపోయిన తర్వాత దేవుడు సంతానాన్ని లెక్కేస్తే ఈ అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట? ఎన్ని తరాలు వచ్చినాయి? 10 తరాలు. 10వ వాడు అబ్రహాం. అందుకనే మీకు ఒక లెక్క అంటే మీరు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 10వ అధ్యాయం 10వ వచనం కాడ నుంచి 2 కనుక లెక్కేసుకుంటే ఇలా పుట్టినరోజులు కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి. ఈ 10వ తరానికి వచ్చేటప్పటికి 390 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. ఏది? జలప్రళయం అయిన తర్వాత అబ్రహాము భూమి మీదకి వచ్చేటప్పటికి 10వ వాడుగా వచ్చినప్పటికీ అంటే 392 సంవత్సరాలు అయింది. అంటే అంతకుముందు ఆదాము కాడి నుంచి నోవాహు దగ్గరికి లెక్కేస్తే 1056 సంవత్సరాలు. ఆయన తర్వాత 500 సంవత్సరాలు. ఏది? ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి
ఆయన పదేవాడు అంటే అవి 1556 ప్లస్ 392 ఈ మొత్తం కూడా కలిపితే ఇక్కడ ఏంటంటే 1948 సంవత్సరాలు అయింది. 2 తరాలు వచ్చేదానికి మీకు ఎందుకు చెబుతున్నానంటే దేవుని జ్ఞానం కావాలి. ఇక్కడ ఇప్పుడు 10వ వాడైన అబ్రహాం, ఈ అబ్రహాం చరిత్ర కనుక మనం చదివితే, ఈ అబ్రహాముని కనుక మనం చూస్తే, ఈ అబ్రహాం చరిత్ర ఎలా ఉంటుందంటే, ఈ అబ్రహాము విగ్రహాలని అమ్ముకునేవాడుగా కనపడతాడు మనకి. ఎవరిలాగమ్మా ఏం చేస్తా ఉన్నాడు? విగ్రహాలు అంటే దేవుడు బొమ్మలు అమ్ముతాడు కనపడ్డాడు. ఇప్పుడు నోవాహు జీవితం చూసినా, దేవుడి జీవితం చూసినా, ఇప్పుడు ఈ భూలోకములో దేవుడి సంతానం పై చేయిగా ఉంటుందని ఆశీర్వదించాడా, కింద చేయిగా ఉంటుందని ఆశీర్వదించాడా నోవాహు? ఏమన్నాడు? ఆము సంతానము షేతు సంతానానికి బానిసలుగా ఉంటుంది, దాసుడుగా ఉంటాడు అన్నాడు. అలాగే యాపేతు సంతానం కూడా ఈయనకి దాసుడిగా ఉంటాడు అన్నాడు. ఇప్పుడు ఈ చరిత్ర మనం చదివితే మీకు కొన్ని గ్రంథాలు, ఈ అబ్రహాం చరిత్ర, యెషారు గ్రంథం, ఈ యెషారు గ్రంథము మీ అయ్యగారి దగ్గర ఉంది. అది తెలుగులో తర్జుమా తీసుకొచ్చిన తర్వాత చూశాడు. ఆ గ్రంథములో ఈ అబ్రహాం చరిత్ర ఎలా ఉంటుందంటే, ఈ నిమ్రోదు ఆస్థానములో ఈ తేరాహు వీరంతా కూడా ఆస్థాన పండితులుగా ఉన్నారు. ఆస్థాన పండితులుగా ఉంటున్నట్టు అంటే, ఆస్థాన పండితులుగా అంటే ఆ రాజ్యంలో వీరు ఏందంట అంతే. ఇప్పుడు దేవుణ్ణి గురించి చెప్పేవారుగా ఈ రోజున. అందుకనే మనం కనుక ఆ చరిత్ర కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, రామదాసు చరిత్ర చూస్తే, ఈ రామదాసు చరిత్రలో మనకి ఎవరు కనపడతారంటే, రామదాసు వాళ్ళ మామ ఏంటంటే ఈయన దగ్గర ఈయన రాజు, హైదరాబాదులో ఆయన సుల్తాన్ గారు రాజుగా ఉంటే, ఆ రాజు దగ్గర ఆస్థాన పండితులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? అదే విధముగా నిమ్రోదు టైంలో ఈ అబ్రహాము తండ్రి అయిన తెరాహు, అలాగే అబ్రహాము తమ్ముడైన నాహోరు, వీళ్ళిద్దరు కూడా ఆస్థాన అంటే నిమ్రోదు ఆస్థాన పండితులుగా ఉన్నట్టుగా కనపడద్ది. అలాగే అబ్రహామేమో విగ్రహాల మేవాడిగా కనపడతా ఉంటాడు. అబ్రహాము తమ్ముడైన హారామేమో అక్కడ చంద్రదేవత గుడిలో పూజారిగా కనపడతాడు. మనకి ఎలా కనపడతాడంట? పూజారిగా కనపడతాడు. అలాంటి సమయంలో ఒకానొక దినములో, ఇప్పుడు వీళ్ళు ఎవరంటే దేవుడిని ఆరాధించేవాళ్ళు, దేవుడు పండితులు అనమాట. వీళ్ళు ఏమందంటారా, ఆస్థానం వాళ్ళదే, కానీ వాళ్ళ దేవుడిని ఆరాధించాలంటే వీళ్ళు వచ్చి పూజ చేయాలి, వీళ్ళు వచ్చి దేవుడి గురించి చెప్పాలి. అంటే దేవుడు స్థానంలోనే ఉన్నారు. ఆ ఆస్థానంలో మీరు బాగా గమనించాలి. నిమ్రోదు టైంలో అలా ఉన్నారు. అలాగే ఆ యెషారు గ్రంథంలో కూడా దావీదు తల్లి పేరు కూడా అన్నీ కూడా అందులో కనపడద్ది. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఇవి కనపడవు. అంటే మీకు ఎందుకు ఈ విషయం చదువుతున్నానంటే, ఆ ఆచార్యపడిగా ఉన్నప్పుడు ఒకానొక దినము వచ్చింది ఈయనకి, ఈ తెరాహు చేత. ఈయన పేరు ఏంటంటే అబ్రాం. ఏం పేరు అంటే ఈయన పేరు? 10వ వాడు అనమాట అబ్రాం. అబ్రాము అంటే అబ్బని స్తుతించేవాడు. ఎవరంట? తండ్రి మాట జవదాటని వాడు అనేది అబ్రాము. ఆ పేరుకు అర్థం అది. తండ్రిని స్తుతించేవాడు, తండ్రి మాట జవదాటని వాడు అనే ఓ పేరు అనమాట అది అబ్రాం అంటే. అయితే ఆయన ఒకానొక దినమాన బయట ఊరు వెళ్తూ ఈ తెరాహు అనే ఆయన ఆ దేవతలు ఉన్నాయి కదా, ఆ దేవతలకి నైవేద్యం పెట్టమని ఆ పనిని అబ్రహాంకి అప్పచెప్పేసి వెళ్ళాడు. ఈ అబ్రహాము ఆ దేవత విగ్రహాలు అమ్మేవాడు, ఎప్పుడు కూడా ఆ దేవత దగ్గరికి వెళ్ళినవాడు కాదు. ఈయన ఒక ఆలోచన, ఒక్కొక్కసారి మనము క్రైస్తవులై ఉండి కూడా
దేవుడు తెలియని వారుగా ఉంటాం. అంటే ఆయన పని తెలియని వారుగా ఉంటాం. ఆయన ఎలా ఆరాధించాలి, ఎలా గణపరచాలి అవి తెలియని వారుగా కూడా ఉంటాం. అంటే దేవుడు మనకే పని చెప్పాడు అదే చేసుకుంటూ వెళ్తాం. మన పితరులు అయ్యా నువ్వు ఈ మందిరంలో ఊడుస్తూ ఉండబోయా అన్నాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఊడ్చేసి వెళ్ళిపోతారు. వారి పని మీదే ఉంటారు. కానీ ఈ దీని పని మీద, వాక్యం చదివే పని మీద, లేదా ఆరాధన చేసే పని మీద వాళ్ళకి ఉండదు. ఎందుకని వాళ్ళ పని ఏంటి? అదే ఆరాధన చేసేవాడు తెలుస్తుంది అది. అలాగే ఈ అబ్రహాముకు కూడా నైవేద్యము దేవతలకు పెడతాం ఆయనకు తెలియదు. ఒక టైం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆ పనిని కొడుకు అప్పచెప్పాడు. జాగ్రత్త, వాళ్ళకి టయానికి నైవేద్యం పెట్టు, నేను వస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్రహాము టైం అయిపోయింది. అంటే నైవేద్యం పెట్టే టైం కూడా ఒక టైం ఉంటుంది. ఎప్పుడు దేవుడిని ఆరాధించాలా, ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా అనేది మొత్తం కూడా ఒక క్రమం ఉండేదన్నమాట. ఆ సమయం వచ్చింది. అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళి వాటికి నైవేద్యం పెట్టాడు. పెట్టి అలా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీకు పలహారం పెడతాను నేను, మీరేం చేస్తారు? తింటారు, లేదంటే పట్టుకొని పోతారు. హల్లెలూయా. అక్కడ పట్టుకొని పోతానికి లేదు కాబట్టి తినాలి. దేవుడు గాడు చూస్తూ ఉంటే తింటపోయేదాడికి మనుషులం కదా, ఆయన కూడా మనిషి కదా, ఒక ఆలోచన వచ్చింది ఈయనకి. ఏమని ఆలోచన వచ్చింది? నేను పెడితే తినరేమో, ఎప్పుడు మా నాన్న పెడితే తింటాడేమో. ఇప్పుడు వాళ్ళ నాన్న పెడతాడు, ఆయనకు తెలీదు. ఇప్పుడు ఈయన పెట్టేటోడికి నేను పెడితే తింటలేదేమో అనుకుంటున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? నేను పెడితే తింటలేదు అనుకొని తినండి బతిమలాడుతున్నాడు, తినట్లేదు. ఒకవేళ నేను ఉంటే మీరు సిగ్గుపడి తినట్లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళి కూర్చున్నాడు కాసేపు. తర్వాత వచ్చినా కూడా తినట్లేదు. అప్పుడు ఈయనకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే కోపం. ఎందుకు కోపము? వాళ్ళ తినకపోతే ఈయనకేంటి? వాళ్ళ నాన్న. అది తండ్రి మాట అంటే ఆయనకంతా ఏక అన్నమాట. అందుకనే చూసేటప్పటికి కోపం వచ్చేస్తుంది మనిషికి. అంతే కదా, మనం చెప్పిన మాట వినలేదానికి ఎవరైనా. నువ్వు దేవుడు అయితే అయ్యవచ్చు అండి, మనిషి అయితే ఎవరొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను, అంతకుముందు నాకు తెలీదు, పెడుతున్నాను, తినాల్సిందే నువ్వు కోపం వచ్చి ఏం చేశాడంటే బదిసి ఆ మొత్తాన్ని పగలగొట్టేసేసి వెళ్ళిపోయాడు తలుపులేసి. రెండో రోజు ఆయన వచ్చేసాడు, బాబు వచ్చేసాడు. వచ్చి చూసేసరికి అన్నీ పగిలిపోయాడు. ఆయన అడిగాడు, ఏంటిరా ఇవన్నీ పగిలిపోయినాయి అంటే, అదిగో అక్కడ ఒక బండోడు పెట్టి వాడి చేతిలో అంట ఒక పెద్ద కర్ర పెట్టి ఈ బండోడు వీళ్ళందరూ కొట్టేసి ఉంటారు. మనకు నవ్వుగానే ఉంది, కానీ వాళ్ళకి ఎలా ఉందంట, ఆయనకి ఎలా ఉందంట. ఇప్పుడు ఒక పని అప్పచెబితే, ఇప్పుడు నేను అతన్ని ఏ రూపంలో చూస్తున్నాను? ఆయన్ని దేవుడి రూపంలో చూస్తున్నాం. నేను ఆ దేవుడు విగ్రహాలు చేసి ఆయన మాట్లాడతాడు, ఆయన సహాయం చేస్తాడు, వాటిలో ఉంటాడన్న ఆలోచనతోనే ఉన్నాను. కానీ ఇంకేం ఆలోచన లేదు ఈయనకి. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆయన అన్నాడు, అవి విగ్రహాలు అవి మాట్లాడవు, తినవు, మనం వాటికి పెట్టి మనం తింటాం. ఆయన చెబుతుంది ఏంటంటే అవి తినవు, వాటికి పెట్టి మనం తింటే మనకు ఆశీర్వాదం, మనకు దీవెన, మనకు ప్రతిఫలం. అంతేగాని అవి తినవు అన్నాడు. మరి అవి ఎలా పగలకూడదు? వాడట పగలకూడదు. అప్పుడు ఈ అబ్రహాం జ్ఞానం వచ్చింది. ఈ అబ్రహాంకి ఏమంటే అప్పుడు వచ్చింది జ్ఞానం. అంటే ఇంతవరకు నేను పూజిస్తున్నా, ఆరాధిస్తున్నా దేవుడు, ఆయన వినరా, చూడరా, మాట్లాడరా, మరి మాట్లాడే దేవుడు ఎవరు? ఇక ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టట్లా. ఇప్పుడు ఈయన ఆలోచన అంతా ఏంటి? దేవుడు అనేవాడు మాట్లాడతాడు, ఆయన సృష్టికర్త, ఆయన ఉన్నవాడు అనే ఆలోచనలో ఉన్నాడు అబ్రహాం. ఎప్పుడైతే మాట్లాడలేదో ఆ రాత్రి ఆయనకి ఏమవుతుందంట, నిద్ర రాట్లా. ఎవరా దేవుడు? నేను ఇంతకాలం ఇలా ఎందుకున్నాను,
అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో ఆయనకు ఒక స్వరం వినపడుతుందంట. హల్లెలూయా. వినపడుతుందంట. ఈరోజు కూడా చాలామంది దేవుడి గురించి అన్నప్పుడు, అయ్యా మేము ఇంత బాధల్లో ఉన్నప్పుడు, మేము ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు, మేమేమి చేయాలో అనుకున్నప్పుడు నాకు ఒక స్వరం వినపడిందని చెబుతారు. అంటే అది అబద్ధం కాదు. చూసేవాడు కనబడితే ఎగతాళితనంగా ఉంటుంది కానీ తెలియనోడికి, లేదా నాకు ఒక యేసయ్య 2 గాయాలతో ఉన్న చేతులతో నాకు కనపడ్డాడు అంటారు. అంటే తన ఊహ ఎలా ఉంటుందో అలా కనపడతాడు దేవుడు అనేవాడు. అవి ఎప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించాలని నవ్వుకోవాల్సిన పని లేదు. అలాగే ఆయనకు ఒక స్వరం వినపడుతుంది, నేనే సర్వశక్తి కలిగిన దేవుడను. ఎవరంట ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడను, నేనే ఉన్నవాడను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఎవరు నువ్వు? నా పేరు యెహోవా. హల్లెలూయా. అందుకనే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకునకు తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది ఎప్రాటిస్సు అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. హల్లెలూయా. ఏం చేశారంటే ఇలా మీకు అర్థమవుతుందా? అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడంట? దేవతలను పూజించే దగ్గర నుంచి వచ్చాడు ఆయన. ఇతర దేవతల్ని యెహోవానైనా పూజించలా. యెహోవాను పూజించకపోవటం ఏంటి? ఆయన ఎవరి సంతానము? దేవుని సంతానం. దేవుని సంతానమైన వాడికి దేవుడు తెలియట్లా ఈ రోజున. హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? దేవుడి సంతానమైన వాడికి దేవుడు తెలియట్లేదు. దేవుడి సంతానం కానోళ్ళకి కింద వీళ్ళు ఏమైపోతున్నారట? బానిసలుగా ఉన్నారు. అదే చరిత్ర కనుక మనం చూస్తే అప్పుడు దేవుడు మాట్లాడాడు 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ? అది యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేడు నేను చూపించు దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు ఇక్కడ. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, ఈ విగ్రహాలన్నిటిని తీసేశాడు, దేవునితో నడుస్తూ బిగించేశాడు. హల్లెలూయా. దేవుడు ఎవరంటే? యెహోవా. ఆయన అన్నాడు. ఆయన అనగానే అప్పుడు దాకా ఎవరి స్థానంలో ఉన్నారు? నిమ్రోదు ఆ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ నిమ్రోదు ఎవరు? సూర్యదేవుణ్ణి గుడి కట్టి సూర్యదేవుడిలో పూజించేవాడు. చంద్రదేవత గుడి కట్టి చంద్రదేవతను పూజించేవాడు. అలాంటి దేవతలు పూజించే ఆ గుడిలో పూజ జరుగున్న అబ్రహాము తమ్ముడు ఆరాము, అబ్రహాం ఇద్దరు కూడా ఎప్పుడైతే ఈ దేవుడు కాదు అన్నారో వాళ్ళ కోపం వచ్చేసింది. మనకి చరిత్రలో షడ్రకు మెషకు అబేద్నెగోల సంగతే తెలుస్తుంది మనకి. ఏమని? అగ్నిగుండంలో పడేశారని. అగ్నిగుండంలో పడేశారని. కానీ మీ అయ్యగారు యెషయా గ్రంథం చదువుతూ వీళ్ళకంటే ముందు ఆ గ్రంథంలో అబ్రహాముని నాహోరు కాదు ఆరాముని ఇద్దరిని పడేశారు. అగ్నిగుండంలో వీళ్ళకంటే ముందు అబ్రహామును పడేశారు.
అబ్రహాము బతికాడు. నాహోరు అన్న ఆరాం చిన్నోడు. ఆరాం కొడుకే లోతు. ఆరాం కొడుకు లోతు. ఆయన సరిపోయాడు. ఎందుకంటే దేవుడు నమ్మిన మనం కూడా అవిశ్వాసం మనలో ఉండకూడదు. హల్లెలూయా. శ్రమ వస్తే దేవుడిని వదిలేసేటట్టు ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? శ్రమ వస్తే వదిలేసేటట్టు ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాము ఎలా ఉన్నాడంట? చాలా ఆయన ఆ దానిలోంచి అగ్నిగుణంలోంచి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చినోడు చనిపోకుండా అబ్రహామే. హల్లెలూయా. ఆ చరిత్ర మనకి బైబిల్లో కనపడదు. యెషయా గ్రంథం గురించి కూడా బైబిల్లో మనకి చక్కగా వివరించి ఉంటుంది. ఎక్కడ కనపడుద్ది అంటే యెహోషువ గ్రంథంలోనే కనపడుద్ది. ఎలా కనపడుద్ది అంటే సూర్యుడిని ఆపేటప్పుడు ఆయన ప్రకటిస్తున్న ప్రకటన ఏమని రాస్తున్నాడు? ఆ మాట కూడా ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ యెషయా గ్రంథం గురించి ఒక మాట చెబుతున్నాడు అక్కడ ఆయన. యెహోషువ రాజులందరూ యెహోవా ఇజ్రాయేలీయుల ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అమోరీయులు ఇచ్చేస్తున్నాడంట. ఎప్పుడైతే వస్తున్నాడో ఈ యెహోషువ ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీవు నిలుపుము, చంద్రుడా నీవు అయ్యారు లోయలో నిలువుము, జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిసెను, చంద్రుడు ఆగెను అను మాట ఎక్కడంట? యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీశారండి ఈ మాట? యెషయా గ్రంథం అంటే బైబిల్లో అనేకమైన గ్రంథాలలో నుంచి తీశారు ఇది. అందుకనే మనం రాజుల చరిత్రలో అవి చదువుతుంటే మిగతా చరిత్రలో రాజుల వృత్తాంత గ్రంథంలో ఉంది చూడండి, అందుట్లో ఉంటుంది చూడండి అని అంటారు. చూసావా? ఇది అందుకనే అందుట్లోంచి కావాల్సిన వరకే తీశాడు దేవుడు. ఇది మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన బైబిల్. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఈ బైబిల్ని ఆ రోజుల్లో డబ్బులు, పాప పరిహార పత్రాలు, ఇలా డబ్బుతో కూడిన విశ్వాసం ఉంది ఆ రోజుల్లో. అప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడంటే, అరే మనుషులకైతే డబ్బు కావాలి కదా, దేవుడికి డబ్బు ఏంటి? పత్రాలు అమ్ముకుంటాం ఏంటి? పత్రాలు అమ్ముకొని దేవుడు ఆ పత్రాలు కొంటే పరలోక రాజ్యం తీసుకెళ్తామేంటి? అగ్నిగుండంలో తప్పెడతామేంటి? ఇప్పుడు ఈ లాజరు అదేంటే ధనవంతుడి చరిత్ర ఉంది. ఈ చరిత్రను చూపించి ఆ రోజుల్లో పోపులు అంటే యాజకులు వాళ్ళే. ఇప్పుడు మన జాన్ పోప్ పాల్ గారు అంటే ఇప్పుడు క్రైస్తవ మత అధికారి కూడా ఆయనే మెయిన్ అనమాట. అంటే యేసుప్రభు తర్వాత యేసుప్రభు స్థానంలో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళు ఏది చెబితే అదే జరుగుద్ది. ఇప్పుడు దేవుడి తర్వాత దేవుడి స్థానంలో ఉన్నవారు ఎవరు మన హిందూ దేశంలో? బ్రాహ్మణులు. వాళ్ళల్లో గొప్పవాడిగా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరంటే చిన్ననాజీరు స్వామి అన్నమాట. ఆయన ఆ స్థానంలో ఉన్నవాడు. ఇప్పుడు ఇళ్ళలో చూస్తారు. మనకేం పోపు ఉన్నాడు అనమాట ఆ స్థానంలో. ఆయన పత్రాలు తెచ్చేవాడు. మన పాపాలు పోతానికి ఒక పత్రం కొనుక్కుంటే పాపం పోద్ది. అలాగే అగ్నిగుండంలోకి వెళ్తాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు అన్నమాట ఇవన్నీ. ఏంటి? మీ పితరులు అప్పుడు ధనవంతుడు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వచ్చాను అక్కడికి, అగ్నిగుండం దగ్గరికి, పరదేశికి, పాతాళలోకానికి వెళ్ళాను. అక్కడ మీ పితరులు ఇగో మా అబ్బాయి అక్కడున్నాడు,
అయ్యా మమ్మల్ని నరకాగ్ని నుంచి తప్పిస్తానికి ఆయన ఉన్నాడు, మా నిమిత్తం ఒక పత్రం కొనమని చెప్పయ్యా, మేము అటు ఆడతాం వచ్చి చెప్పేవాడు అనమాట ఆయన. ఎప్పుడైతే చచ్చిపోయిన వాళ్ళు కూడా వీళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళంట, పత్రాన్ని. అయితే ఆ పోప్ అనే వ్యక్తి సంవత్సరానికి ఒక ఏరియాకి వచ్చేవాడు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఏరియాలన్నిటికీ కూడా ఈ చీరాల ఒక ప్రాంతం అనుకోండి, ఒక 6 నెలల నుంచే పలానా రోజున చీరాల పట్టణంలో పోపు గారు వస్తున్నారు, మీ పాప పరిహార పత్రాలు కొనుక్కోడానికి సిద్ధపడండి అని చెప్పేసి సాటింపేసేవాళ్ళు ఆ రోజుల్లో. తీరా అక్కడికి వచ్చేటప్పటికి ఆ పత్రాలు వచ్చిన జనాన్ని బట్టి ఏలంపాట వేసేవాడు. ఈ ఏలంపాటలో ఉన్నవాడు కొనుక్కునేవాడు, లేనివాడు ఈ సంవత్సరం అది 500 రూపాయలు అనుకోండి, వీడు ఈ సంవత్సరం అంతా కష్టపడి 500 రూపాయలు దాచిపెట్టుకునేవాడు ఆ పత్రం కొనుక్కుందామని. ఆ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ పాట జరిగేది 500 కంటే 1000 రూపాయలకి వెళ్ళిపోయేది. డబ్బు ఉన్నవాడు కొనేవాడు. కానీ అప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారు అసలు ఏంటి డబ్బు ఏంటి, ఎందుకు వస్తుంది, పత్రాలు ఏంటి, దేవుడికి ఎందుకు సొమ్మని అప్పుడు ఈ బైబిల్ ఒక సమయంలో ఆయన వస్తుంటేనంట ఆ బైబిల్ పెట్టే రూము, అంటే ఈ గ్రంథాలు ఉండే రూము తలుపు తెరవబడి ఉంది ఆయన కోసం. అది దేవుడు చిత్తం అన్నమాట. అది ఆయన ద్వారా ఇప్పుడు ఈ చదువుతుంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన బైబిల్ ఇవన్నీ కూడా ఆయన చదివి ఇదేంటి మారు మనసు పొందితే చాలు అంటున్నాడు, మరి వీళ్ళేంటి అని ఈ గ్రంథాన్ని అందులోంచి తీసుకొచ్చాడు. హల్లెలూయా. తీసుకొచ్చి ఇప్పుడు అందుకని ఇదేమంటారంటే దొంగ బైబిల్ అంటారు. ఏమంటారంట, దొంగతనంగా తెచ్చాడయ్యా మార్టిన్లో, ఇది నిజమైన బైబిల్ కాదు అంటారు. దేవుడు ఆయన శ్వేత బయటికి తీసుకొస్తే ఒక మనిషి మార్పు చెందడానికి చాలు. హల్లెలూయా. ఏంటంట, ఒక మనిషి మార్పు చెందడానికి అంటే మనసు మారడానికి చాలు. ఇది చదివితే, దీన్ని కరెక్ట్గా మనం చదివగలిగితే చాలు, మారిపోతాం మనం. ఆ గ్రంథాలన్నీ చదవాల్సిన పని లేదు. దేవుడు మన కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన గ్రంథం అన్నమాట ఈ బైబిల్. ఈ బైబిల్లో అందుకే అక్కడక్కడ ఉంటాయి అన్నమాట, అనేకమైన గ్రంథాల నుంచి తీసుకొచ్చి రాశారు. అలాగే ఈ యాషారు గ్రంథంలో కూడా ఈ అబ్రహాం చరిత్ర అన్నమాట అందుట్లో ఉంటుంది అనమాట. ఈయన అగ్నిగుండంలో పడేసినట్టు అప్పుడు అనమాట ఆ అగ్నిగుండం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడుతున్న మాట ఈ 12వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు చదువమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. దేని చేస్తాడంట, నీ నామం అనగా పేరు, నీ పేరును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను గనక చూసి ఎవరైనా ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని శపించేదను. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? దేవుడు మాట అంటున్నాడు. దేవుడు చెబుతున్నాడు రా. ఇప్పుడు అక్కడ ఎట్ట ఉన్నాడు అబ్రహాము? ఇప్పుడు ఆ సమయంలో ఆ ఊరు అనే ప్రాంతంలో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు, ఆ తెరహ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఈయన? దరిద్రుడిగా ఉన్నాడా లేకపోతే ధనవంతుడిగా ఉన్నాడా? దరిద్రుడిగా, ధనవంతుడు అయినా. ఆస్థాన పండితులు వాళ్ళ బాబులు ఎక్కడ చేసేవాళ్ళంట, నిమ్రోదు ఆస్థాన పండితులు వాళ్ళు, వాళ్ళ గొప్ప ధనవంతులు వాళ్ళు, మామూలు సామాన్యుడిగా తెరహ అంటే. ఆ ధనము కంటే ఇప్పుడు నీ తండ్రి ఉన్న ధనం కాదు అబ్బాయి, నువ్వు వచ్చేసాయి, ఇప్పుడు నీకు ఎంత చేసినా కూడా ఎవరి పేరు వస్తుంది అంతే. వాడు బాబు సంపాదిస్తే కానీ నువ్వు తింటున్నావు కదరా, నువ్వు ఒక్కసారి కష్టపడి చూడరా అంటారు చూసావా, అట్టాగే అంటున్నావు కదా. ఇప్పుడు వరకు ఈయన పేరు ఏందంట అబ్రాం, అంటే అబ్బను స్తుతించేవాడు, తండ్రి మాట వినేవాడు. ఇక నుంచి నీ తండ్రి కాదు, నా మాట విను తండ్రి, నా మాట వింటే నిన్ను గొప్ప జనం చేస్తా, నీ తండ్రి కంటే ఎక్కువ పేరు తీసుకొస్తా నేను. హల్లెలూయా. ఈ తండ్రి మాట ఎట్ట వింటున్నావో, నీ తండ్రి మాటని ఎట్ట స్తుతిస్తున్నావు, నువ్వు గనక నన్ను నమ్మి ఆయన పక్క నుంచి కనుక ఆయన దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేస్తే నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎంత పేరుందో అంతకంటే ఎక్కువ పేరు నీకు చేస్తా. నిన్ను ఆశీర్వదించారనుకో, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. నిన్ను దూషించారనుకో, వారిని నేనేం చేస్తానంట చెప్పి చేస్తా. అంత గొప్పగా చేస్తానంటే అబ్రహాము నమ్మాడు ఆయన్ని. హల్లెలూయా.
నమ్మేసి ఆ ఆస్తులు పాస్తులు మొత్తం కూడా వదిలేసేసాడు అక్కడ. దేవుడు మాట అప్పుడు దాకేమో శరీర తండ్రి మాట విన్నాడు. ఎప్పుడైతే ఆత్మీయ తండ్రి దొరికాడో, మాట్లాడే దేవుడు దొరికాడో, ఈ తండ్రిని వదిలి ఈ ఆత్మీయ తండ్రిని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయనే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అంటాడు. నమ్మి వచ్చాడనమాట దేవుణ్ణి. అంత గొప్ప, అంటే ఆయన లేనోడు కాదు, చాలా గొప్పవాడు. ఈరోజు బ్రాహ్మణులు లేనోళ్ళ, ఆస్తిపరులు ఉన్నవాళ్ళు లేరా? ప్రపంచంలో భూ మొత్తం మీద ఆస్తిపరులు ఎవరంటే వాళ్ళే. అలాగే తెరాహు ఆస్తిపరుడైన అబ్రహాం, వీళ్ళందరూ కూడా ఆస్తిపరులు, వాళ్ళు మామూలు సామాన్యులు కాదు. అలాంటి వ్యక్తులు దేవుడు మాటిని అన్నీ వదిలేసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వచ్చేసిన తర్వాత, ఎందుకంటే దేవుడు మాట విని, ఇప్పుడు దాకా తండ్రి మాట వినేవాడు, శరీర తండ్రిని. అప్పటి నుంచి దేవుడు మాట వినటం బిగినయ్యి, దేవుడి మీద నమ్మకంతో భార్యను పిల్లలను తీసుకుని, ఆ సహోదరుడు చచ్చిపోయాడు కదా ఆరాము, ఆయన కుమారుడు లోతు, ఆ లోతును కూడా ఎంబడబెట్టి, ఆయన కూడా దరిద్రంగా చేయలా, అట్లా ఒంటరిగా వదిలేసేలా, దేవుడి నిమిత్తం చనిపోయాడు కంటే ఆ కుమారుడు కూడా ఎంట పెట్టుకొని వచ్చాడు. ఆయన పేరు ఏమంట? అబ్రహాం. ఆయన మొట్టమొదటిసారిగా విగ్రహ ఆరాధన నుంచి దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం. మరి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సమయం అయిపోయింది కాబట్టి మరి మంచిది, చక్కని వాక్యం అందించినటువంటి తండ్రి గారికి వందనాలు తెలియ